ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టంలో ఉన్న 1.1 లెసన్స్ నేర్చుకుందాం. నౌ సీ ద ఫస్ట్ వన్. ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్? కెన్ యూ రైట్ ఇన్ ద ఫార్మ్ p by q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. సో మనం ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 0 అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుందా? మనం దీనికన్నా ముందు వీడియోలో నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం. సో అందులో మనం రేషనల్, ఇర్రేషనల్ కూడా నేర్చుకున్నాం. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటి? మనం ఏ నెంబర్నైనా సరే p/q ఫామ్లో రాస్తే దాన్ని ఏమంటాం? మనం రేషనల్ నెంబర్ అంటాం. సో మనం ఇప్పుడు 0ని ఎలా రాయాలంట? రేషనల్ నెంబర్గా రాయగలమా? అవును, రాయగలం. సో యూ కెన్ రైట్ ఎస్ 0 ఈజ్ ఏ rational number. Yes, 0 is a rational number. It can write in the form of p by q. సో ఎలా రాస్తాం 0ని? మనం 0ని మనం ఎలా రాయొచ్చు అంటే 0/1గా రాయొచ్చు. మనకున్న కండిషన్ అంటే ఇక్కడ q నాట్ ఈక్వల్ టు 0 అంటే q అనేది ఏం కాకూడదు, మనకి 0 కాకూడదు, అంటే 1 కావచ్చునే కదా. నెక్స్ట్ యూ కెన్ రైట్ 0/2, 0/3 అండ్ సో ఆన్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ q, దట్ మీన్స్ డినామినేటర్, we can take any positive number or negative number also. This is the correct. 0/-1 also correct. So these all are the example for this one. So now see the second question. Find 6 rational numbers between 3 and 4. సో మనం 3కి 4కి మధ్యలో 6 రేషనల్ నెంబర్స్ రాయాలి. సో ఎన్ని రాయాలి మొత్తం? మనం 6 రేషనల్ నెంబర్స్. సో నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ 6. సో వాళ్ళు 6 అడిగారు కాబట్టి యూ కెన్ టేక్ 6 + 1 ఈక్వల్ టు 7. సో నేనేం చేస్తానంటే ఐ కెన్ టేక్ 3 and 4. ఈ 3ని నేను 7తో మల్టిపుల్ చేసి 7తో డివైడ్ చేస్తాను. 7తో మల్టిపుల్ చేసి 7తో డివైడ్ చేస్తాను. ఒక నెంబర్ని ఒకే నెంబర్తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తే వాల్యూ మారదు కదా. సో యూ కెన్ క్యాన్సిల్ దిస్ 2, యూ కెన్ గెట్ 3 ఓన్లీ. దట్ ఈక్వల్ టు 7 3s are 21/7. నౌ విత్ 4 multiple and divide. 4 7s are 28/7. Now you can see the numbers 21/7, 28/7. Between these two, what we have the numbers are there. 21 తర్వాత మనకి ఏమొస్తుంది? 21 తర్వాత మనకి 22/7, నెక్స్ట్ 23/7, నెక్స్ట్ 24/7, 25/7, 26/7, 27/7. 1 2 3 4 5 6. లేదా 6 రేషనల్ నెంబర్స్ ఎలాగే రాయాలా సార్ అంటే అదేం కాదు. ఐ కెన్ టేక్ 3 and 4 హియర్. ఇప్పుడు నేను 3ని 10తో మల్టిపుల్ చేసి 10తో డివైడ్ చేస్తాను. ఇంటూ 10/10. 4ని కూడా 10తో మల్టిపుల్ చేసి 10తో డివైడ్ చేస్తాను. 3 10s are 30/10. 4 10s are 40/10. Between these two, you have the numbers 31/10, 32/10, 33/10, 34/10 up to and so on 39/10. మనం ఈ సమ్కి ఇలా కూడా ఆన్సర్ రాయొచ్చు. సో ఏవైనా సరే బిట్వీన్ టూ నెంబర్స్ మధ్య రేషనల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనకి? చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా సరే ఆ వీడియో చూడకుంటే కనుక ముందుగా ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో దిస్ టూ ఆర్ ద ఆన్సర్స్. మన టెక్స్ట్ బుక్ లో వేరే ఆన్సర్ ఇచ్చి ఉండవచ్చు, కానీ ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. సో దీస్ ఆర్ ద నెంబర్స్ ఆర్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 are 22/7, 23/7,
24/7, 25/7, 26/7, and 27/7. Now we may see the third one. Find 5 rational numbers. How many and 5 rational numbers between 3/5 and 4/5. 3/5 కి మరియు 4/5 కి మధ్య ఉన్నటువంటి 5 rational numbers మనకు కనుక్కోవాలి. సో number of rational numbers equal to how many? 5. Then what we can write? 5 plus 1 equal to 6. I can take the numbers. ఆ numbers ఏంటి మనకి 3/5 and 4/5. సో మనకు కావాల్సిన నెంబర్స్ అన్ని 6 కదా. నేనేం చేస్తానంటే ఈ 3/5 అనే ఫ్రాక్షన్ ని 6 తో మల్టిపుల్ చేసి 6 తో డివైడ్ చేస్తాను. అంటే 6/6 4/5 into 6/6 that equal to 3 6 are 18/5 6 are 30. That means 4 6 are 24/5 6 are 30. So you can see here 18/30 and 24/30. According to number line 18/30 తరువాత వచ్చేటువంటి ఫ్రాక్షన్ అంటే మనకి 18. నెక్స్ట్ 19/30. 19/30. నెక్స్ట్ వన్ 20/30. నెక్స్ట్ 21/30, 22/30 and 23/30. This is the 24/30. So numbers are. Now see the fourth question. State whether the following statements are true or false. Give reasons for your answers. కింద కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు, అవి ట్రూనో ఫాల్స్ చెప్పమని చెప్తున్నారు. అలాగే వీటికి మనం రీజన్ కూడా చెప్పాలి. ఫస్ట్ వన్, ఎవ్రీ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి న్యాచురల్ నెంబర్ కూడా హోల్ నెంబర్ అవుతుంది అంటున్నారు. దీనికి సమాధానం ఎస్. The collection of all natural numbers and zero is called whole numbers. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, హోల్ నెంబర్స్ మొత్తం ఏమంటే మనకి ఆల్ హ్యావ్ ద natural numbers. So what we can say, every natural number is a whole. Every integer is a whole number. ప్రతి ఇంటీజర్ కూడా హోల్ నెంబర్ అవుతుంది అంటున్నారు. ఇది ట్రూ నా ఫాల్సా? ఫాల్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. ఎందుకని? ఇంటీజర్స్ మనకి ఏమొస్తాయి? మనకి ఆల్ నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో. బట్ హోల్ నెంబర్స్ అంటే ఏమంటే మనకి జీరో అండ్ ఓన్లీ పాజిటివ్. నెగిటివ్ నెంబర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్. ఎగ్జాంపుల్ -1. -1 అనేది మనకి ఇంటీజర్ అవుతుంది కానీ హోల్ నెంబర్ కాదు. సీ ద లాస్ట్ వన్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి రేషనల్ నెంబర్ కూడా హోల్ నెంబర్ అవుతుందా? సో రేషనల్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ ఫామ్ కదా. ఈ ఫ్రాక్షన్ ఫామ్స్ మనకి హోల్ నెంబర్స్లో ఉంటాయా? ఉండవు. సో ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. బికాజ్ వై? 2/3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, బట్ not a whole number. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి ఈ వీడియో పూర్తయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్.